అనుకున్నాడు ఫస్ట్ టైం కదా మీరు కొంచెం బోల్డ్ గా యాక్షన్ చేయడం మీకేం పాయింట్ కన్విన్స్ అయింది ఎందుకు ఇన్నాళ్ళు చేయకుండా లేదా ఇంతకు ముందు కూడా మీకు ఆఫర్స్ వచ్చి ఉండొచ్చు ఇలాంటి క్యారెక్టర్ ఈ సినిమాకి యాక్సెప్ట్ చేయడంలో మీ ఇంట్రెస్ట్ అసలు సినిమాలో బోల్డ్ గా ఏముందో చెప్పు అయ్యా ఈ బోల్డ్ ఏంటి దాంట్లో అసలు ఏం బోల్డ్ రిలీజ్ ముందంటే సరే సార్ రిలీజ్ అయ్యాక కూడా బోల్డ్ ఏముంది దాంట్లో లిప్ లాక్స్ బోల్డా ఈ రోజుల్లో ఎవరు బోల్డే లేదని మా ఫీలింగ్ కదా దాంట్లో బోల్డ్ గా ఏం ఫీల్ అవుతుందా తనని So we want to know like you are being said as a Bond girl and you have a new kind of image created with this. దాని గురించి మీరు మాట్లాడండి. కొంచెం మైక్స్. అంటే ఇప్పుడు మీరు అందరూ నవ్వుతూ హ్యాపీగా అడుగుతున్నారు కానీ ప్రీవియస్ ప్రెస్ మీట్ లో అలా అడగలేదు సో ఇప్పుడు మీరు సినిమా చూసారు కాబట్టి నేను సినిమా రిలీజ్ కి ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే నేను ఈ క్యారెక్టర్ నా లైఫ్ లో కెరియర్ లో చూస్ చేయకపోతే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ డూ అని ఇక అది ఇప్పుడు అనిపిస్తుందా లేదా ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్ నుంచి కొత్తగా ఉందని మీరే అంటున్నారా లేదా సో ఎగ్జాక్ట్లీ అదే అండి రీజన్ కూడా నాకు కూడా ఐ హర్డ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ కానీ అప్పుడు నేను చెప్పినట్టు ఆ ఇన్స్టెంట్ బ్యాట్లో ఉంది మామూలుగా యాక్టర్స్ చేసిన ఇలాంటి క్యారెక్టర్స్ కాదు కొంచెం డిఫరెంట్గా ఉన్న క్యారెక్టర్స్ కానీ ఎప్పుడూ లైఫ్లో మనం రిస్క్ తీసుకునేటప్పుడే కదా మనకి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుంది సో ప్రాబ్లీ